ఒకసారి మన జీవితాలను జ్ఞాపకం చేసుకోవాలి. యవ్వన కాలం అంటున్నాం, పదే పదే పాపములు పడిపోయే వారిగా, పదే పదే సాతాను ఎన్నో తలంపులను ఆలోచనలు మనకు తీసుకొస్తూ ఉంటుంది. కాంప్రమైజ్ కాకూడదు. ఇదొక్కసారి పాపం చేస్తే ఏమైపోతుందిలే, ఇదొక్కసారి తప్పిపోతే ఏమైపోతుందిలే అని ఆలోచన మనకు రాకూడదు. అందరూ ఎవరిస్తున్నది మనం ఈ యవ్వన కాలంలో పడిపోయేది మొదటిగా దేనికంటే, ఒకటి శరీరాశకి, రెండోది నేత్రాశ, జీవప్రదం. ఇవన్నీ లోకం నుండి వచ్చినవే కానీ తండ్రి వలన కలిగినవి కాదు. ఈరోజు ఆ తలంపులు, ఆలోచన అవన్నీ దాన్ని బట్టి శోధనలు అని నిర్ణయం చేసుకుంటారు. దేవుడు శోధన పెట్టాడు, నేను తప్పిపోయా. ఒకసారి ఆలోచించు, నువ్వు తప్పిపోయేటప్పుడు నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. ఎవరైనా దాన్ని పాడు చేసుకెళ్ళా, నేను వారిని పాడు చేసిన దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు ఎవరైనా